sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా సూర్యకాంతమ్మా. అయ్యా ఇక నేను సెలవు తీసుకుంటాను. ఈగలు 300 ఇప్పిస్తే ఇవి ఎక్కువ అడిగానా? కదలు పోనీ 200 ఇప్పించండి. అమ్మా నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. ఈగలు తప్పుకుంటే ఈగలకి పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఎవరు ఫిట్టింగ్ పెట్టారు? కొంపతీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా? వచ్చేసాను తమ్ముడు. అయ్యో అయ్యో కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా? అదే లేదు, ఒక కుక్క కన్ను వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే. ఆహా జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు? అవును, మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా? లేదు బాగానే ఉన్నారు. వద్దు సిస్టర్, ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటి వాడిని తన్నకుండా తరివేశాడు. ప్లీజ్ సిస్టర్, ఆ ఇద్దరు తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టద్దు. ఆ పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మిని అవమానించి బయటికి గెంటేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా, వాళ్ళిద్దరిని వేరు చేస్తా. వస్తా. నిన్ను నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టా? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టలేదు, నువ్వు కొట్టలేదు, నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు. కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఇలా చేస్తున్నారు. అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్కడమా నరకట్టే వాళ్ళే లేరా? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళా. కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే. అయ్యా వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9 చాలా దొరికినాయి. ఈగలు ఒకటి. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ఉల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు. అరే ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే. మర్యాదగా పైసలు ఇస్తారా? గొడ్లను తోలుకపోవాలా? మీ గరికెలే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని? కాదు,
గొడ్ల కోసం వచ్చినావు ఈగల కోసం. నా సంచిలో ఉంది వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి వద్దు సార్. చూపి బే చూపి ఎట్లా చూస్తావే నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు చూస్తే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని అవుట్. వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. ఈ ఇల్లు ఇంకా ముందు కదా. అన్నదే ముందు ఇక్కడ ఆపు. చచ్చాను. నేను అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు వేయ్. నేనెందుకు వేయాలి? ఆ కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య బుజ్జి. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. చదువు ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? తాతయ్య పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రేయ్ మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలీదురా బుడ్డి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది చేస్తాం. మీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. వద్దు. ఆ పార్వతి హాలిక్స్ తీసుకో. నీకెందుకక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వేలు తీమా. అసలు నియమనంగానే మీరు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోసం దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలు ఎత్తుపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా జరిగి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. రేపటి నుంచి అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెరుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో ఏంటి
5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరకపోవచ్చు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అనయా, ఓ పని చెయ్యి. నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా, సింపుల్ గా నేను చూసుకుంటా కదా. అమ్మా అమ్మా, టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు, ఆ, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ? మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా, వస్తాను మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్, ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్, చచ్చాను రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి, దేవుడి దేవుల్లో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా అలాగా ఆఫ్టర్ క్లర్క్ మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? వెలగనోరు ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో, నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్, ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే, అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో, ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో, నువ్వెవరికి చెప్పకు. అమ్మగారు 10 నిమిషాల నుంచి పచ్చి మంచినీళ్ళనే ముట్టలేదు. ఫ్రూటీ తాగండి అమ్మగారు. చిచి, అవతల పో. అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. సారీ పారు, కాస్త లేట్ అయింది. నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ ఆఫీస్ లో స్టెనో పేరు స్టెల్లానా? అవును. దానికి వాడు బర్త్డేనా? అవును, స్వీట్ కూడా ఇచ్చింది. దాని ఇంటికి పార్టీ కూడా పిలిచిందా? అవును, నేను. బస్ బస్, సబ్ ధోకా. ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్వతి అప్సెట్ అవుతుంది? ఏం లేదురా, నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీ అని నేను చెప్పా. ఆ. దీనికేం తదిరి పడిపోతావేంటి? పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో 20 ఏళ్ల కన్నెపిల్లలు అనుకుంటున్నారు. అయ్యో. 60 ఏళ్ళని నేను చెప్పలేదుగా. పారు, వెళ్ళి వెళ్ళి ఆ స్టెల్లా తల కాపీ చేయండి. వాడి మొగుడు ఒప్పుకోడు. मैं जा रही हूँ. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను వస్తాను. Don't speak. Don't speak ऐसे. అయ్యో, తగిలిందా? ఏమండి ఏమండి? అయ్యో, చీట్. ఇంత అందమైన పెళ్ళా ఉండగా ఆ ముసల్దాంతా నాకేం పని? ముసల్దా? మ్మ్. ఏమిటండి చిన్నపిల్లలాగా? పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అప్పుడు వెళ్తావు సింపుల్ గా 30,000 సర్దరా అని అడిగాను. కుదరదన్నాడు. ఏడ్చినట్టుంది. అదేం పండు? చిట్టుపండు. ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు. అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా? తీరిస్తే తప్ప. తప్పున్నారా? ఆయన మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఏమండి, నా దగ్గర నగలున్నాయి, అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీర్చండి అని. అయ్యో, వాటి సంగతి అవద్దు. అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి. వాటిని చేస్తే చచ్చిపోయిన మా అమ్మ, బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు. అయినా మా తాతయ్య సంగతి నీకు తెలిసిందే కదా, విపరీతమైన తిక్క. సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనతే బయట కట్టేశాడు. ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి. ఇక్కడ పడుకున్నావే నాన్న? నోరు మూసుకొని నువ్వు పడుకోరా. వేలు తీయటం పొరపాటైంది. ఒరేయ్, అక్కడ బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అని పట్రా. అక్కర్లేదు. ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదిలే, నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. కేసే? సూపర్. వంట రెడీ. ఓరి నాయనో, కాఫీ కషాయంగా ఉండి కడుపంతా చెడిపోయింది. ఈ పిండా కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే. ఒరే బాబు, మీరు భోజనం. అదేమిటో అన్నయ్య, నాకు అస్సలు ఆకలి కావట్లేదు. నువ్వు తినరాదు? భలే ఇవాళ నేను అసలు ఏం తినకూడదురా, శనివారం కదా, పచ్చి ఉపవాసం. అమ్మాయ్యా వచ్చేసా, రక్షించాం. దేవుడి దేవుళ్ళ గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి. తాతయ్య 2 నిమిషాలు వంట చేసేస్తా. అలాగేనమ్మా.
డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్న ఎప్పుడు తీర్చడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. ఒరేయ్ అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు లేరా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. ఒరేయ్ అయ్యో అన్నయ్య నా డబ్బులు నాకు ఇచ్చే. తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో అది పాలిష్ చేసిన పాతరగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చే అన్నయ్య. తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు చాలు అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త కంటే తడతడ ఆడిపోవాలి. అలాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిడతాను. దేవుడా ఏమండి పార తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచ్చి అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. ఆ. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. ఇదేనండి మన కారు. ఇదా? మీరు ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి కారు 15,000గా అమ్మేశాను. 15,000 దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఊరుకోండి. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి. మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టడానికి వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని. నిమ్మకాయలు కూడా ఒక ఎత్త. ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నామండి మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంత ఏంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాట్లాడండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారుకో రౌండ్ వెళ్ళరా. ప్లీజ్. నువ్వెక్కడికి? రేయ్, నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. మూస్తావా? రోడ్ లో మనుషులు నడుస్తున్నారు, కాస్త సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా. ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ మార్చ్. చూసారా, ఎవరిదో కార్ టైర్ చవకగా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొనుక్కుంటారు. టైర్
టైర్లు ఎవరివో కాదు మన కారువే. ఒరే ఆగండ్రా, అది నా టైర్లురా. ఆ టైర్లు తిరిగి ఇచ్చేయండి. మీకు కావాల్సింటే సైకిల్ టైర్లు కొని చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పుచ్చు కొడతా. అరే నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలరా? వదలు. నీకే చెప్పేది. వదలమంటే ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. రజనీ అమ్మగారు చెప్పు దిగింది, దాన్ని పట్టుకుని నేను కొట్టిస్తా అని పోటీలు పడిపోతున్నారు. ఒరే వెధవలారా, ఎందుకురా ఇలాంటి పరుగు పోయే పనులు చేస్తారు? ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యంగా లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాయ చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చి మిమ్మల్ని నా తమ్ముళ్ళగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నేను బాబు చేయిస్తా.